అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఒపెక్ నుంచి యూఏఈ బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. యూఏఈ ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంది? దీని వెనుక భారత్ పాత్ర ఏమైనా ఉందా? అసలు భారత్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనేది ఒపెక్ ప్లస్ అనే రెండు గ్రూపుల నుంచి బయటకు వచ్చేసింది. విచ్ మీన్స్ ద యుఏఈ డిచ్డ్ ది ఒపెక్ యాజ్ వెల్ యాజ్ ఒపెక్ ప్లస్ గ్రూప్ అండి. ఇది ప్రపంచంలో ఒక సంచలనమైన విషయం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆధునిక ప్రపంచం, మోడర్న్ వరల్డ్ అనేది ప్రగతి రథం అనేది పెట్రోలియం మీద, న్యాచురల్ గ్యాస్ మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. యుఏఈ అనేది ఇట్స్ ఏ స్మాల్ కంట్రీ. 83,000 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. కానీ ప్రపంచంలో 7వ అతిపెద్ద పెట్రోలియం రిజర్వ్స్ ఉన్న కంట్రీ. తర్వాత ప్రపంచంలో 7వ అతిపెద్ద న్యాచురల్ గ్యాస్, అంటే న్యాచురల్ గ్యాస్లో 7వ స్థానం, పెట్రోలియంలో కూడా 7వ స్థానంలో ఉన్న కంట్రీ. కానీ 83,000 చదరపు కిలోమీటర్లు, 1,10,00,000 మంది జనాభా మాత్రమే. కానీ ఇలాంటి యుఏఈ ఇప్పుడు ఒపెక్లోంచి బయటకు వచ్చింది. ఒపెక్ అంటే ఏంటి, అసలు ఒపెక్లోంచి బయటికి ఎందుకు వచ్చింది యుఏఈ అంటే ఇక్కడ చాలా పెద్ద విచిత్రం. ఎందుకు నేను ఇది ఎంపసైజ్ చేసి చెప్తున్నాను అంటే, యుఏఈ భారత్ కోసమే యుఏఈ ఈరోజు ఒపెక్లోంచి బయటకు వచ్చేసింది. ఇంతవరకు ఈ న్యూస్ని ఎవరు చర్చించడంలా. కానీ అజిత్ దోవాల్ పర్యటన ఏప్రిల్ 29న, జనవరి 29వ తారీఖున యుఏఈ అధ్యక్షుడు సడన్గా న్యూఢిల్లీలో వాలిపోయి 2 గంటలు అత్యవసర సమావేశం మోడీ గారితో మాట్లాడి వెళ్ళారు. దాని యుద్ధం మొదలైన తర్వాత కూడా యుఏఈ అధ్యక్షుడితో నరేంద్ర మోడీ ఎన్నో మంతనాలు, ఈ మంతనాల యొక్క రిజల్టే ఈరోజు యుఏఈ ఒపెక్ను వదిలేసింది. ఒపెక్ను వదిలేసి భారత్ చెంతన చేరింది. ప్రపంచంలో ఇంధన భద్రత భారత్కి వనకూడింది. మోడీ దౌత్యంలోనే ఒక అద్భుతమైన దౌత్యం మిషన్ అజిత్ దోవల్ కంప్లీట్గా సక్సెస్ అయిందైతే నేను చెప్తాను. ఇది చాలా లోతైన ఒక అద్భుతమైన విజయం ఈరోజు భారతదేశానికి. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ విశ్లేషణ, దీని మీద ఇంకా మీకు రాబోతున్నాయి. ఇట్స్ ఫస్ట్ విశ్లేషణ నేను ఈరోజు మీకు మొదలు పెడుతున్నాను. ఇదేంటంటే యుఏఈ ఒపెక్ నుంచి బయటపడ్డాం. ఒపెక్ అంటే ఏంటి? ఒపెక్ అంటే ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఈ గ్రూపు 1960లో ఫామ్ అయింది. దీనికి 12 సభ్య దేశాలు ఉంటాయి. 12 సభ్య దేశాలు ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైటు, ఇరాన్ కూడా ఉంటుందండి, ఇరాక్ ఉంటుంది, తర్వాత యుఏఈ ఉంటుంది, ఇది గల్ఫ్ కంట్రీస్లో. దీంతోపాటు ఒమన్ కూడా ఉంటుంది, తర్వాత గాబాన్ అనే ఆఫ్రికన్ కంట్రీ, తర్వాత ఈక్వటోరియల్ గయానా ఈక్వటోరియల్ కంట్రీ, కాంగో, అల్జీరియా అది కూడా ఆఫ్రికన్ కంట్రీ, లిబియా, తర్వాత నైజీరియా, తర్వాత వెన్యూజులా. ఇలా 12 దేశాలు ఇందులో ఒపెక్లో ఉంటాయి అన్నమాట. ఇక ఒపెక్ ప్లస్లో ఉంచి కూడా యుఏఈ బయటకు వచ్చేసింది. ఒపెక్ ప్లస్ అంటే ఈ ఒపెక్ 12 దేశాలతో కలిపి ఇంకొక 10 దేశాలు ఉంటాయి. అవేంటంటే ముఖ్యంగా రష్యా అందులో ఉంటుంది. ఇంకా ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఒపెక్లో మెంబర్లు కానీ అతిపెద్ద దేశాలు అందులో ఉంటాయి. మలేషియా అని, తర్వాత బ్రునాయ్ అని, ఇండోనేషియా, ఇవి కూడా కొంచెం ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కంట్రీలు అందులో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యుఏఈ ఇందులో నుంచి ఎందుకు బయటకు వచ్చింది, ఎందుకు ఇది సౌదీ అరేబియాకి, అమెరికాకి, చైనాకు కూడా షాకు, ఇండియాకి గిఫ్ట్ అని ఎందుకు చెప్తామంటే, ఈ ఒపెక్ అనేది ఆయిల్ ప్రొడ్యూసింగ్ చేసే ఒక కార్టెల్ అన్నమాట. ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ప్రపంచంలో ఆయిల్ కొరత వస్తే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎక్కువ డిమాండ్ ఎక్కువైంది అనుకోండి, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అలానే రేటు సరిగ్గా లేదనుకో, రేటు తక్కువకి వచ్చేస్తుంది అనుకో, ఉత్పత్తిని ఆపి రేటుని కొంచెం పెంచేటట్టు చేస్తాయి. ఇలాంటి ఇరాన్, ఇరాక్ యుద్ధాలు వచ్చినప్పుడు అతిపెద్ద ఆయిల్ కొరత ఏర్పడింది అనుకోండి, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ విధంగా ఒపెక్ 12 దేశాలు తమకు తాము ఒక కోటా ఇచ్చుకుంటాయి అనమాట. నువ్వు ఎంత చేయని. ఇప్పుడు యుఏఈకి ఈ ఒక కోటా ఇచ్చింది. ఒపెక్లో ప్రపంచంలో నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేయాలంటే 2.9 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, నీకు అదే అని కోటా పెట్టాయి. కానీ యుఏఈ కెపాసిటీ ఎంత ఉంటుందంటే 6 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే కొరత చేయగలిగింది. కానీ దాంతో సగమే చేస్తుంది. అంటే అది ఆయిల్ అమ్ముకోలేకపోతుంది. దాని మీద పెద్ద నిబంధన, ఒక సీలింగ్ లిమిట్ పెట్టేశారు. అది అందుకే యుఏఈ బయట పడిపోయిందనమాట. నాకు ఇది వద్దు, నేను ఒపెక్లో ఉండను, నేను ఎంత ప్రొడ్యూస్ చేయాలి, దీనికి ఎక్కువ పెట్టుబడి ఉంటుంది. ఇరాన్ లాగా కాదండి, వేరే ఒమన్ లాగా కాదు. దీనికి అద్భుతమైన పెట్టుబడి, తనకు తానే పెట్టుబడి పెట్టుకోగలదు. వీళ్ళంత పెట్రో రిజర్వ్స్ ఉన్నాయి. సావరెన్ ఫండ్ అంటారు, అది ఒకటి ఉంది దానికి.
కాబట్టి ఎన్ని బిలియన్ డాలర్లు ట్రిలియన్ డాలర్లైనా పెట్టుబడి పెట్టుకుని తన ఆయిల్ పరిశ్రమను అభివృద్ధి చేసుకోగలదు. కాబట్టి ఇది ఈ OPEC నుంచి బయటకు వచ్చింది. ఎందుకంటే రోజుకి 6 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే నేను ప్రొడ్యూస్ చేస్తా అనుకుంటూ అది బయటకు వచ్చింది. అదొక కారణం. రెండోది బయటికి రావడానికి కారణం ఏంటంటే OPECలో సౌదీ అరేబియా చాలా డామినెన్స్ ఎక్కువ ఉంటుందండి. OPECలో 30% అది ఒకటే ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మధ్యన సౌదీ అరేబియా ఈ రేటుని ఎక్కువ పెంచుకుని దానికి తాను ఎక్కువ లాభాలు పొందుతుంది, అమెరికాతో కుమ్మక్కైపోయి. కాబట్టి UAE లాంటి కంట్రీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడానికి UAE బయటపడిపోయింది. ఇక మూడో విషయం ఏంటంటే సౌదీ అరేబియా UAEకి యమన్లో పెద్ద యుద్ధమే జరిగింది. కాబట్టి సౌదీ అరేబియా UAEకి అస్సలు పడడంలా. కాబట్టి సౌదీ అరేబియాని ఒక పెద్ద షాక్ ఇవ్వడానికి ఇది బయటకు వచ్చేసింది అనమాట. అది మూడవ కారణం. ఇక నాలుగవ కారణం ఏంటంటే ఇండియా భరోసా. ఏమని, నా ఆయిల్ నువ్వు కొను అంటే ఇండియా కొంటానని అభయం ఇస్తే UAE భద్రతను కూడా కల్పిస్తుంటే UAE బయటపడిపోయింది. ఇది నాలుగవ కారణం. తర్వాత ఇండియాతో పాటు జపాన్, సౌత్ కొరియా ఇండియాలకు అమ్ముకుంటేనే UAE ఆయిల్ సరిపోదు, అంత డిమాండ్ ఇక్కడ ఉంది. కాబట్టి అమెరికా వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం UAEకి లేదు. కాబట్టి UAE ఈరోజు బయటపడిపోయింది, అతి పెద్ద కారణం. మరి ఇది ఎవరికి షాక్ అంటే OPEC నుంచి బయటకు పడడం వల్ల సౌదీ అరేబియాకి అతిపెద్ద షాకు. ఎందుకంటే ప్రపంచంలో ఈ OPECని పెట్టి OPECలో లీడర్గా ఉంటూ OPECని అది ఏం చేస్తుందంటే తన ప్రయోజనాలకి వాడుకుంటుంది. రేటు ఎక్కువ పెంచడం, ఎక్కువ లాభాలు పొందడం, ఇవన్నీ ఇప్పుడు సౌదీ అరేబియాకి ఎక్కువ లాభం. కాబట్టి ఇప్పుడు UAE బయటపడడం వల్ల 7వ అతిపెద్ద ప్రొడ్యూసరు, దాని ప్రభావం సౌదీ అరేబియా పడుతుంది. సౌదీ అరేబియా డామినెన్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి సౌదీ అరేబియా ఇది ఇంకా ఉత్పత్తి డబుల్ చేసేస్తాయి. కాబట్టి సౌదీ అరేబియా అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి సౌదీ అరేబియాకి చాలా పెద్ద షాకు. పాక్కి సహకరిస్తున్న సౌదీ అరేబియాకి చాలా పెద్ద షాక్ ఈరోజు ఇండియా ఎలా ఇచ్చిందనమాట, అతిపెద్ద షాకు. ఇక మూడో విషయం ఏంటంటే చెప్పాలంటే సౌదీ అరేబియాకి అసలు ఇండియా ఈ మిషన్ అనమాట. ఏంటంటే అజిత్ దోవల్ ఇప్పుడు చూడండి, ఈ డిసిషన్ తీసుకోవడానికి 2 రోజుల ముందే ఏప్రిల్ 27వ తారీఖున ఏప్రిల్ 27వ తారీఖున అజిత్ దోవల్ గారు ఈ యొక్క అబుదాబి అంటే UAE క్యాపిటల్లో UAE అధ్యక్షుడిని నహియాన్ని అక్కడ కలవడం జరిగింది. కలిసి ఏమి చర్చించారనేది ఒక మిస్టరీ. ఇదే చర్చ. తర్వాత జనవరి 29వ తారీఖున UAE అధ్యక్షుడు సడన్గా, అంటే ప్రీ ప్లాన్డ్ కాకుండానే సడన్గా అబుదాబి షార్జా నుంచి బయలుదేరి ఫ్లైట్లో న్యూఢిల్లీలో దిగి 3 గంటల పాటు నరేంద్ర మోడీతో చర్చించి న్యూఢిల్లీ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. న్యూఢిల్లీలో కూడా ఎయిర్పోర్ట్కి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ గారు ఈ అధ్యక్షుడిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళడం, అదంతా మనం చూసాం, చర్చించాం కూడా. ఏమి జరిగింది పెద్ద మిస్టరీ అంటే ఆ రోజు డిస్కషన్లో నేను చెప్పా, కేవలం డిఫెన్స్ కాదు, చాలా సీక్రెట్ డీల్ జరుగుతుందని. దిస్ ఈజ్ వాట్ ది సీక్రెట్ డీల్ అండి. ఈ రోజు బయటకు వచ్చింది. ఏంటి అంటే UAE ఇండియాల మధ్య అతిపెద్ద ఇంధన ఒప్పందం, చాలా సీక్రెట్ ఒప్పందం జరిగింది. ఇప్పటికీ కూడా అది బయట పెట్టలే. ఆ సీక్రెట్ ఒప్పందం వివరం ఏంటంటే ఇప్పుడు నేను బయట పెడతానండి. అది ఇంకా ఇప్పుడు ఇండియా UAE ఏమీ ప్రకటించలే, కానీ ఇదే జరిగింది. అందుకని ఇంత నెగోషియేషన్స్. అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళడం 2 రోజుల ముందు, జనవరి 9న ఆ అధ్యక్షుడు ఇండియా రావడం, తర్వాత నరేంద్ర మోడీ UAE అధ్యక్షుడు చర్చించుకోవడం, ఇరాన్ కూడా మనం క్రిటిసైజ్ చేయడం, UAEకి సపోర్ట్గా మనం మాట్లాడడం, అవసరమైతే UAE సపోర్ట్గా మన నేవీల్ని షిప్పులను కూడా అక్కడ మోహరించడం, ఇవన్నీ మనం గమనించుకోవాలండి. ఇదంతా ఎందుకంటే UAEకి రక్షణ ఒప్పందాన్ని రెన్యూ చేసుకున్నాం. ఈ మధ్యన జరిగిన విషయాలన్నమాట. గత 2 నెలలుగా జరిగిన అతిపెద్ద దౌత్యం, మోడీ గారి యొక్క చాలా అద్భుతమైన దౌత్యం, భారతదేశం ఒక అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరి ఏంటి UAE ఇండియాల మధ్య సీక్రెట్ ఇంధన ఒప్పందం ఏంటి? ఎందుకు ఇది ప్రపంచానికే షాక్ ఇవ్వబోతుంది? ఎందుకు ఇది ఇండియాకి ఇంధన భద్రత ఇవ్వబోతుంది అంటే ఇప్పుడు దాని వివరాల లోపలికి వెళ్ళాలి. UAE అనేది ఎంతో కాదండి, ఇప్పుడు అరేబియా సముద్రానికి అవతల, అంటే పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్యలో హర్మూజ్ స్ట్రైట్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ని ఇరాన్ క్లోజ్ చేసింది. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవుతే ఇండియాకి ఇంధన భద్రత లేదు. 40% అక్కడ నుంచి OPEC కంట్రీస్ నుంచి మనకి. కాబట్టి ఏం చేయాలి? హర్మూజ్ స్ట్రైట్ని బైపాస్ చేయాలి. హర్మూజ్ స్ట్రైట్ని బైపాస్ చేసి మనం రావాలి. UAE మ్యాప్ మనం సరిగ్గా చూడగలిగితే హర్మూజ్ స్ట్రైట్ అవతల UAE ఉంటుంది, హర్మూజ్ స్ట్రైట్ యువతల ఒక కోస్టల్ తీరం 200-300 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆల్ ఫుజియారా అనే పోర్ట్ ఒకటి గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఉంటుంది, అది హర్మూజ్ స్ట్రైట్ యువతల. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ మనం క్లోజ్ చేసుకుని మన సంబంధం లే. ఈ పోర్టు ద్వారా
ఇండియా ఇంధనాన్ని దిగుమతి చేసుకోవచ్చు. కాబట్టి మరి ఆ గల్ఫ్ ఆఫ్ ఒమన్ దగ్గర ఇండియన్ నేవీ అమెరికా కంటే శక్తివంతం. ఉత్తర అరేబియా సముద్రంలో మనం ఉంటాం, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో వందలాది షిప్పులతో మనం ఉంటాం. మనం ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు. ఆ ఆల్ ఫుజియారా పోర్ట్ నుంచి డైరెక్ట్గా ముంబై, గుజరాత్ తీర ప్రాంతాలకు ఆయిల్ తెచ్చుకోవచ్చు. మరి ఏం జరిగింది సీక్రెట్ ఒప్పందం ఇంకా ఏంటంటే, ఇప్పుడు యుఏఈలో 83,000 చదరపు కిలోమీటర్లు 1,10,00,000 మంది పాపులేషన్లో 25 లక్షల మంది, అంటే యుఏఈ పాపులేషన్లో 25% మంది ఇండియన్సే. అందులో 6.2% హిందూస్ ఉంటారు. అంత క్లోజ్ రిలేషన్షిప్ మనకు ఉంటుంది అనమాట. ట్రేడ్ కూడా ఒక అద్భుతమైన ట్రేడ్ ఉంటుంది. రక్షణ వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి. యుఏఈ దగ్గర 1,000 బిలియన్ బ్యారల్స్ ఆయిల్ ఉంది. 7వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉంది. 7వ అతిపెద్ద ఎల్పిజి ఉంది. ఇప్పుడు ఇది ఇండియాకి వరమైంది. ఎందుకు? ఇండియా రోజుకి మనం ఉపయోగించే ఇంధనం పెట్రోలు డీజిల్ కలిపితే మనం ఉపయోగించుకునేది 5.6 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే. ఇంతే యుఏఈ ప్రొడ్యూస్ చేయగలిగింది. అంటే మనం ఇప్పుడు 10% అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇది సరిపోదు. ఇప్పుడు రష్యా నుంచి, దూర ప్రాంతాల నుంచి రష్యా నుంచి తెచ్చుకోవాలంటే ఇటు మధ్యధరా సూయజ్ కెనాల్ నుంచి రావాలి, రిస్కీ. లేకపోతే వ్లాడివాస్టాక్ పోర్ట్ నుంచి చెన్నై రావాలి, చాలా వేల కిలోమీటర్లు, చాలా రేటు, అమెరికా ఆంక్షలు, చాలా ప్రమాదం. వెనిజులా చాలా దూరం, గల్ఫ్ ప్రాంతంలో అర్ముజ్ స్ట్రైట్, సౌదీ అరేబియా, పాక్, ఇస్లామిక్ నాటో, చైనా అడ్డంకి, చాలా ప్రమాదం. కాబట్టి యుఏఈ అనేది శక్తివంతమైన సాధనం మన ఇంధన భద్రతకి. కాబట్టి ఇండియా ఏం చేసింది? ఇండియా సమీపంలో యుఏఈ ఉంది. ఇప్పుడు ఇండియా ఏం చేసింది? యుఏఈతో భరోసా ఏంటి? మీరు ఒపెక్ నుంచి బయటకు రండి. మీరు ప్రొడ్యూస్ చేస్తున్న 2.9 మిలియన్ బ్యారెల్స్ పెర్ డే కాదు, మీ కెపాసిటీ ఉన్న 5 నుంచి 6 మిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేయండి. అందులో సగం పైకి ఇంధనం మాకు ఇచ్చేయండి. మాకు ఇవ్వగా మిగిలి ఇంకా ఉంటే మేము జపాన్, సౌదీ అరేబియాతో మేము మాట్లాడతాం. ఇదిగోండి, ఇది మాట్లాడింది. వెంటనే సౌదీ అరేబియాకి భరోసా వచ్చేసింది. ఇండియా అనేది ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారు, 3rd లార్జెస్ట్ కన్జ్యూమర్ అండి. ఏది? చైనా, అమెరికా తర్వాత ఇండియా ఉంది. ఈ ఆయిల్ కన్జంప్షన్లో ఇండియా అనేది పెర్ యానం 12% వృద్ధి చెందుతుంది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆయిల్ కన్జంప్షన్లో. కాబట్టి తిరుగులేని మార్కెట్ ఇప్పుడు ఇండియా అనేది. రష్యా అన్ని దేశాలకి. యుఏఈకి భరోసా దొరికింది. సో అంతే, ఒపెక్లోంచి బయటపడిపోయింది, సౌదీ అరేబియా నుంచి బయటపడిపోయింది, అమెరికా ప్రాబల్యం నుంచి బయటపడిపోయింది, అర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినా దీనికి సంబంధంలా. ఈ ఆల్ ఫుజియారా ఇండియన్ నేవీ భద్రత ఇస్తే తిరుగులేదు ఇండియా నేవీకి శక్తి. ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. కాబట్టి యుఏఈ కూడా మనం భద్రత కల్పిస్తాం, మన నేవీ. ఇరాన్ నుంచి కూడా భద్రత కల్పించవచ్చు, దాని ఆయిల్ పరిశ్రమకి ఇవ్వచ్చు, దాని టూరిజం పరిశ్రమ మన నుంచే, దాని ఫారిన్ ఎక్స్పోర్ట్స్ మనమే. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి దీంతో పాటు. సో మనకు ఆటోమేటిక్గా ఆయిల్ ఆల్ ఫుజియారా పోర్ట్ నుంచి మనకు వచ్చేస్తాయి. కాబట్టి మనకు చాలా చీప్గా, చాలా తక్కువగా, భరోసాతో కూడిన ఇంధన భద్రత. ఇప్పుడు ఇండియాకి బిగ్గెస్ట్ వీక్ పాయింట్, ఇండియాకు ఒక పాయింట్ అండి, బిగ్గెస్ట్ వీక్నెస్ అనమాట. ఇండియాకున్న అతిపెద్ద బలహీనత ఆయిల్, పెట్రోలియం లేకపోవడం. ఇప్పుడు ఈ పెట్రోలియం ఎక్కడెక్కడని వెతికి యుఏఈని పట్టుకుంది ఇండియాకి. అందుకనే చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ అని మనం చెప్తున్నాం. యుఏఈ ఇండియాని చూసుకుని ఈరోజు బయటకు వచ్చింది. ఫైనల్గా అజిత్ దోవల్ గారు అక్కడికి వెళ్ళి భరోసా ఇవ్వడంతో వచ్చేసింది ఒక రక్షణ, ఒక అద్భుతమైన ఒప్పందం. కొన్ని దశాబ్దాల పాటు యుఏఈ ఇండియా కుదిరింది. చైనా, ఇరాన్ మధ్య ఎలాంటి ఒప్పందమే ఉంది, చైనా, రష్యాల మధ్య ఎలాంటి ఒప్పందమే ఉంది. చైనా భరోసా పెట్టుకుంది. కానీ ఇండియాకి ఆయిల్ భద్రత లేకపోతే ట్రంప్ మనతో ఫుట్బాల్ గేమ్ ఆడుకున్నారు. మనకు తెలుసు, వెనిజులాను ఆక్యుపై చేసిన రష్యా టారిఫ్లని మన ఇంధన భద్రతతో భయంకరమైన ఫుట్బాల్ గేమ్ ఆడుకున్నాడు. అందుకనే సరైన షాక్ ఈరోజు ట్రంప్కి మనం ఇచ్చాం. యుఏఈ ఇటు సౌదీ నుంచి, అమెరికా నుంచి దూరం చేసి మన చెంతను చేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే యుఏఈ ఇండియాల మధ్య ఎంతో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం ఉంది. $1 ట్రిలియన్ మన ఇండియాలో పెట్టుబడి పెడుతుంది. ఇంటర్నెట్ భద్రత ఉంది. తర్వాత ముంబై, దుబాయ్ మధ్య ఈ యొక్క మెరైన్ మెట్రో కూడా ఒకటి నెలకొల్పబోతున్నాం. యుఏఈ ఇండియాకి అంత కల్చరల్ రిలేషన్. నేను చెప్పాను కదా, యుఏఈలో 25% పాపులేషన్ ఇండియన్స్, 6.2% మెంబర్స్ ఇండియన్స్. అక్కడ 58% సౌత్ ఏషియన్స్లో మనం డామినెన్స్ ఉంటాం. కాబట్టి యుఏఈ అంటే మినీ ఇండియా అని పిలవచ్చు అనమాట. గల్ఫ్లో మినీ ఇండియా. అది ఇజ్రాయిల్, యుఏఈ కలిపి, ఇండియాతో కలిపి ఒక రక్షణ ఒప్పందం మనం చేసుకున్నాం. మిడిల్ ఈస్ట్లో తిరుగులేని ప్రాతినిధ్యం ఇచ్చాం. ఒక వ్యూహాత్మకమైన రిలేషన్స్ ఉంది. కాబట్టి ఇండియా కోసం ఈరోజు యునైటెడ్
ఎమిరేట్స్ ఏం చేసిందంటే ఒపెక్ ప్లస్లోంచి బయటపడిపోయింది. ఇస్లామిక్ కంట్రీస్ అని జీసీసీ కంట్రీస్ని పక్కన పడేసింది. ఇస్లామిక్ నాటోని పక్కన పెట్టింది. ఇండియాకి భరోసా ఇచ్చింది. ఇది మోడీ 2014 నుంచి 2026 వరకు 12 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్షిప్లో ఒక బిగ్గెస్ట్ డిప్లొమాటిక్ విన్ అని మనం చెప్పొచ్చు. నేను ఎప్పుడు చెప్తాను, ఇంధన భద్రతకు లోతుకెళ్తే దాన్ని మన బలహీనత, చాలా పెద్ద బలహీనత, దాన్ని ఈరోజు పూడ్చుకున్నాం. ఇంకా హర్ముజు స్ట్రైట్ అయినా, మలక్కా స్ట్రైట్ అయినా, వెనుజులా అయినా, రష్యా అమెరికా యుద్ధం వచ్చినా, 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా, ఇండియా చైనా యుద్ధం వచ్చినా, మన ఆయిల్ సప్లై మన ఇండియా స్వతంత్రంగా మనం ఏర్పాటు చేసుకున్నట్టయింది. ఒక బిగ్గెస్ట్